హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను విజయనగరం వెళ్తున్నానండి. విజయనగరం వెళ్తూ అక్కడ మన రాములవారి గుడి రామతీర్థంలోకి గుడికి వెళ్ళానండి. అంటే మాకు విజయనగరంకి రామతీర్థల గుడి దగ్గరేనండి. అయితే రామతీర్థం అంటే మన భద్రాచలంలో గుడి ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి. అక్కడ ఏ పూజలు జరిగితే ఇక్కడ కూడా అలానే జరుగుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎంతమంది మీరు రామతీర్థం వెళ్ళారో కామెంట్ చేసి లైక్ చేయండి. తర్వాత ఫాలో కొట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే గుళ్ళోకి వెళ్ళానండి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకున్నానండి. దర్శనం చేసుకున్న తర్వాత ఖాళీగా ఉందండి. ఎందుకంటే ఎక్కువ పండగల్లోనైతే ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు నార్మల్ కదా, అంటే ఉంటారు నార్మల్ రోజు కాబట్టి అంతగా ఏమి ఉండరు. దర్శనం చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ విజయనగరం స్టార్ట్ అయ్యానండి. విజయనగరం స్టార్ట్ అయ్యి ఎందుకు విజయనగరం వెళ్తున్నానంటే మగ్గం వరకు బ్లౌజులు ఇవ్వడానికి వెళ్తున్నానండి. మాకు పెళ్లి బట్టలు, మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు రెండు వచ్చాయి. అందుకనేసి నేను విజయనగరం వెళ్తున్నానండి. వెళ్తూ అక్కడ పువ్వులు అన్నీ ఉన్నాయి. అక్కడ మహిళా పార్క్ అని లేడీస్కి అండి, ఓన్లీ విజయనగరంలో ఓన్లీ లేడీస్ అందులోకి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్ళాలనిపించింది కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా, కొంచెం వేరంగా వచ్చాను కదా అని చెప్పేసి లోపలికి వెళ్తున్నానండి. లోపలికి వెళ్తుంటే అన్నీ అలా షూట్ చేశారండి. అలా చాలా బాగుంది, చూస్తున్నాను కానీ చాలా చాలా బాగుంది. సరే అని చెప్పేసి లోపలికి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి. అందరికి వెళ్ళానండి. ఇక్కడ ఉయ్యాళ్ళు, జారు బళ్ళు అన్నీ ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి. బాయ్స్ ఇక్కడికి అస్సలు ఎంట్రీ లేదండి, ఓన్లీ లేడీసేనండి. బాయ్స్ రావడానికి లేదండి, ఓన్లీ లేడీస్ మాత్రమే ఇక్కడికి రావాలి. అయితే చిన్నపిల్లలు బాయ్స్ ఓకే కానీ పెద్దవాళ్ళు రావడానికి లేదు. అయితే ఇవన్నీ చూడగా మనం ఆగుతామా? అందమైన ఉయ్యాలు ఎక్కానండి. అలా ఉయ్యాలు ఎక్కి అలా ఎంజాయ్ చేశానండి. కాసేపు అలా ఉయ్యాలు ఊగానండి. అలా ఊగిన తర్వాత మళ్ళీ అలా చుట్టూ అన్నీ వీడియోస్ తీసానండి. వీడియోస్ తీసిన తర్వాత పక్కనే టైం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి కదా, అందుకనేసి కొంచెం వేగంగా మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయానండి. లెఫ్ట్ అయిపోయిన తర్వాత అలాగన్నీ చూసుకుంటూ వెళ్ళానండి. చూసుకుంటూ వెళ్ళినాక ఇక్కడ భలే ఉన్నాయి, చూసారా ఎంత బాగుందో. కానీ పార్క్ అంటే పార్క్ అనండి బాబు, చాలా అందంగా ఉందండి బాబు. ఎంత అందంగా ఉందంటే అసలు అంత అందంగా ఉంది. అదే మా ఊర్లో ఉండుంటేనా వదలకంట వెళ్ళిపోదు. అంత బాగుందంటే అంత బాగుంది. ఏం చేస్తాం, మనకి ఇంకా వస్తున్నారండి లేడీస్, చాలామంది వస్తున్నారు. ఇదిగోండి స్టార్ట్ అయ్యారు. అంటే నేను 4 అయిపోయింది, 4:30 ఆ టైంకి వెళ్ళాను. స్టార్ట్ అయ్యారు. ఇంకా అలా ఎదురికి వెళ్ళాక జిమ్ ఉందండి. లేడీస్కి జిమ్ వెరైటీస్ అన్నీ ఇందులో ఉన్నాయండి. జిమ్ అంటే జిమ్ కాదండి, చాలా బాగుందండి. మనం ఒకటి ఎక్కేసామండి. అందులో ఎక్కిన తర్వాత